ఇదే ఇక్కడ అసలు సందిగ్ధత. ముందుకెళ్తుందా వెనక్కి లేకపోతే ఇదంతా జరిగిపోతుంది కేవలం భ్రమ కల్పించడమేనా? సాయి గారు, ఇప్పుడు శేఖర్ గారు మాట్లాడిన దానికి కొనసాగింపులో ఒక అంశాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. పొత్తుల విషయంలో మూడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒక రకంగా ఆలోచిస్తే ఆ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి రేపు పొత్తుల విషయంలో నాయకులు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే కార్యకర్తలు అందుకు అనుగుణంగా వ్యవహరించ అవకాశం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏ పార్టీలో నాయకులు ఎలా ఆలోచిస్తున్నారు, కార్యకర్తలు ఎలా ఆలోచిస్తున్నారు క్లుప్తంగా చెప్తానండి. తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో ప్రధానమైనటువంటిది చంద్రబాబు నాయుడు ఈ రోజున ఏం ఆలోచిస్తున్నాడు, జనసేనతో పొత్తు ఉండాలి, పొత్తు ఉంటేనే రేపు పొద్దున మనం అధికారంలోకి రాగలమని చంద్రబాబు నాయుడు మాత్రం ఆలోచిస్తున్నాడు. నారా లోకేష్ దగ్గర నుంచి ఇంకా ఏ ఒక్క నాయకుడికి కూడా జనసేనతో పొత్తు వద్దు, ఈయన ముఖ్యమంత్రికి మనకు రేపు పొద్దున ఇబ్బంది అవుతాడు, నేను భవిష్యత్తు నాయకుడు ముఖ్యమంత్రి నేను కావాలనుకున్నాను, దాని పవన్ కళ్యాణ్ ఇబ్బంది అయితేనే నారా లోకేష్ దగ్గర నుంచి వాళ్ళ నాయకులు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు ఏమనుకున్నారు, అసలు వీళ్ళకి ఇన్ని సీట్లు ఏంటి, అన్ని సీట్లు అడగటం ఏంటి, ముఖ్యమంత్రి అడగటం ఏంటి, పవర్ షేరింగ్ ఏంటంటే తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో కార్యకర్తలు అంగీకరించడం లేదు. ఇది ఒక అంశం, తెలుగుదేశానికి సంబంధించిన అంశం. అంటే చంద్రబాబు నాయుడు కావాలంటున్నాడు, నారా లోకేష్ దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కానీ అందరూ వద్దని అనుకుంటున్నారు జనసేనతో పొత్తు. ఇక జనసేన విషయానికి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ పొత్తు కావాలనుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీతో. ఎందుకు? తన ముఖ్యమంత్రి కావాలి, అదే తన ఎమ్మెల్యే కావాలి, తనతో పాటు కొంతమందిని అసెంబ్లీకి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి అయినా కాకపోయినా పర్వాలేదు. అయితే ఇది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన. మరి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, అది 2.5 సంవత్సరాలు అయినా సరే పవర్ షేరింగ్ కావాల్సిందే. ఎవరైతే వాళ్ళ మద్దతు ఇచ్చేటువంటి జన సైనికులందరూ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అనేటువంటి దాని మీద వాళ్ళు పట్టుబడదు. మరి ఇది భిన్నమైనటువంటి వాదనే కదా. రేపు పొద్దున సీట్లు తక్కువైనా ముఖ్యమంత్రి సీట్లు రావాలనుకున్నా వాళ్ళు సహకరించేదానికి అవకాశం. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీలో పొత్తు కావాలనుకునేటువంటి వాళ్ళు ఎవరు, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, మనం కూడా రేపు పొద్దున ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అని వాళ్ళు కోరుకుంటారు. మిగతా సంప్రదాయమైనటువంటి ఆర్ఎస్ఎస్ అది బీజేపీ పాత ఎప్పటి నుంచో కొనసాగేటువంటి వాళ్ళు తెలుగుదేశం మోసం చేసిందే మనల్ని ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటది, వాళ్ళతో ఉంటే మనం ఎదగలే గొర్రెతో బెత్తలాగానే ఉంటది, కాబట్టి వాళ్ళతో పొత్తొద్దు అని బీజేపీ కార్యకర్తలు మిగతా నాయకులందరూ కూడా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకున్నది అనుకోండి, పొత్తు పెట్టుకున్నా సరే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరికాళ్ళు తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఓటు వేసుకుంటారు, అంతేగాని మిత్రపక్షంగా ఉన్నటువంటి ఏ పార్టీ గెలవకూడదు, గెలిస్తే వాళ్ళు పెత్తనం చేస్తారు. జనసేన తెలుగుదేశం వాళ్ళకు ఓటు వేయరు కార్యకర్తలు. ఎందుకు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అయ్యారు, మా జనసేనకి ఎక్కువ వచ్చినాయి అనుకో మా పెత్తనం ఉంటది అని అనుకుంటారు. బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు తెలుగుదేశం వాళ్ళకే ఇన్ని సీట్లు ఇవ్వాలి, మన వాళ్ళకి మనం ఓటు వేసుకున్నాం అని బీజేపీ వాళ్ళు ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం, జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తే జనసేన ఒక 20 గెలిచాడు అనుకోండి, ఆయనకి ఇచ్చినట్లు నా ముఖ్యమంత్రి కావాలంటాడు, రేపు పొద్దున మా నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, కాబట్టి ఈయన ఓడిపోవాలి జనసేన అని వాళ్ళు ఎలా ఆలోచించుకుంటే ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని ఈ విధంగా వాటేసుకున్నంత మాత్రాన పొత్తుండి ప్రయోజనం ఏమిటి? 2014 లాంటి పొత్తు వాళ్ళు కలిసినా సరే, అలాంటి కాంబినేషన్ ఉన్నా సరే అది ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం లేనే లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అండి. ఈ పొత్తులు కలిసినా ఫలితం అనేటువంటిది నెగిటివ్ గానే వస్తుంది. పొత్తులు కలవటానికి ముందు కూడా అనేకమైనటువంటి అవాంతరాలు ఉన్నాయి, కలవటానికే ఈ ఎన్నికలకు ముందే ఈ పొత్తులు విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు నాకు కనబడుతున్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, నేను ఇంత తక్కువ సమయంలో ఒక్క సీటు కూడా ప్రకటించకుండా పవన్ కళ్యాణ్ నుంచి ఆ స్టేట్మెంట్ రావడం అనేటువంటిది నేను ఆ రోజు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే అరే పవన్ కళ్యాణ్ పొత్తు గురించి చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించడం లేదు, నారా లోకేష్ పొత్తు ధర్మం పాటించడం లేదు అనేటువంటి ఒక పెద్ద మాట వాడిన తర్వాత నాకు అనిపించింది